అయ్య బాబోయ్! ఏమైంది? మన భారతీయులందరికీ సడెన్‌గా నా ఛానెల్ల మీద ఫోకస్ అయిపోయింది. ఏంటి నేను ఈజిప్ట్‌లోని 15 ఏళ్ళు ఉంటూ బొట్టు ఎందుకు పెట్టుకోవటం లేదో ఒక రీజన్ చెప్పినందుకే నా వీడియోని వైరల్ చేసేసి పోన్లే మంచిదే అనుకోండి. చేసేసి అన్ని బ్యాడ్ కామెంట్స్ చెప్తూ ఎక్కడ లేని భారతీయత అంతా చూపించేశారు కదా కామెంట్స్ ద్వారా. మరి మీ సందుల్లో పుట్టి పెరుగుతున్న పిల్లలు బట్టలేసుకుంటూ స్వాతంత్ర్యమని, ఇది నా జన్మ హక్కని, నన్ను అడిగే అధికారం ఎవరు లేదు అనేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు జుట్లు ఇలా విరబోసుకుంటూ ఎక్కడికక్కడ కటింగులు చేసుకుంటూ తిరిగినప్పుడు మీ భారతీయత ఏమయ్యింది? వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కదా! ఇండియాలో ఉంటూ ఫారిన్ కల్చర్‌ని ఫాలో అవుతున్న వాళ్ళని అమెరికాలాగా ఫీల్ అయిపోయి ఇంకా అంటే లివింగ్ రిలేషన్‌షిప్‌లోని ఈరోజు ఉంటే వాడితో రేపు ఉండకుండా ఇలాంటి చేసేవాళ్ళని ఎందుకు మీరు ఆపటం లేదు? నేను ఒక్క బొట్టు పెట్టుకోకపోతే ఇప్పుడు ఈజిప్ట్‌లో ఎవ్వడు అడగడు నష్టమేమీ లేదు. కానీ మీ ఇండియాలోని అదేనండి మన ఇండియాలో చెడిపోతున్న ఆడపిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళెందుకు బొట్లు పెట్టుకోవటం లేదు? ఇండియాలోనే ఉంటున్నారు గదా! మరి వాళ్ళకెందుకు అంత అవసరం వచ్చింది పొట్టు బట్టలేసుకోవాల్సింది? ముందు వాళ్ళని ప్రశ్నించండి. ఎక్కడో ఉన్న ఇండియన్ అమ్మాయిని వాళ్ళ కల్చర్ ఫాలో అవుతుందని ఇంత నెగటివిటీ చూపించే బదులు, మన భారతదేశంలోని మన అమ్మాయిలు పాడైపోతుంటే మీరేం చేస్తున్నారో ఒక క్వెషన్ ఏసుకోండి.